పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా చేస్తున్నటువంటి దాడులు సరికొత్తగా టర్న్ తీసుకున్నాయి. ఇప్పటిదాకా 4 రోజులు మిసైళ్ల వర్షం కురిస్తే ఇప్పుడు మాత్రం మాటలతో దాడులు, యుద్ధం అనేది కొనసాగుతోంది. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడంతో పాటుగా ఆ జలసంధి గుండా వెళ్లేటువంటి వాణిజ్య నౌకలకు భద్రత కల్పిస్తాము అనే పేరుతో 20% టోల్ వసూలు చేస్తాము అనేటువంటి ట్రంప్ వ్యాఖ్యల మీద ఇరాన్ మండిపడింది. ఎట్ ద సేమ్ టైం సరికొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని 90% మరణించినట్టే అనేటువంటి ట్రంప్ మాటలు. ఇరాన్లో అసలు ఏం జరుగుతోంది, నెక్స్ట్ ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో హర్ముజ్ జలసంధికి సంబంధించి నిన్నటిదాకానేమో ఇరాన్ మేము క్లోజ్ చేశాము అంటే సెంట్రల్ కమాండ్ ఏమో లేదు, ఓపెన్ ఉంది అనే మాట చెప్పింది. ఇప్పుడు సరికొత్తగా నౌకలో వెళ్తున్నటువంటి సరుకులో 20% మేము టోల్ వసూలు చేస్తాము అనేటువంటి ట్రంప్ వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇరాన్ దానికి కౌంటర్లు ఇచ్చింది. యాక్చువల్గా హర్ముజ్ జలసంధికి సంబంధించి ఎందుకని ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అసలు? మనకు అందరికి తెలిసిందే, వరల్డ్లో ఉన్న టోటల్ 20% క్రూడ్ ఆయిల్ కెపాసిటీ అక్కడి నుంచి వస్తుంది బయటికి. కువైత్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, ఇరాన్ ఆల్సో ఇంక్లూడెడ్. ఒమాన్ అటువైపు నుంచి దే హ్యావ్ నో కనెక్షన్, దానికి ప్రాబ్లం లేదు. ఇరాక్ కూడా ఇటువైపు నుంచి సేమ్ థింగ్. అది కాకుండా ఫర్టిలైజర్, ప్రొపేన్ గ్యాస్, మీథేన్ గ్యాస్, పెట్రోకెమికల్స్, ఇదన్నీ అదే రూట్ నుంచి వస్తుంది. అన్ని బై ప్రోడక్ట్స్ క్రూడ్ ఆయిల్. యాక్చువల్లీ అది మీరు చోక్ చేసేస్తే ప్రైసెస్ పెరుగుతుంది. మనం చూసాం కూడా ఫిబ్రవరి 28 తర్వాత బాంబింగ్ తర్వాత రేట్లు పెరగడం మొదలైంది. ఒకసారి 120 దాకా వెళ్ళింది పర్ డాలర్. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారంటే ఇరాన్తో మేము ఒక MOU సైన్ చేసాం. మనం దాని గురించి చాలా మాట్లాడాము. MOU వాజ్ వెరీ బ్యాడ్లీ డ్రాఫ్టెడ్ అని అందరూ ఇప్పుడు అగ్రీ చేస్తున్నారు. స్పెసిఫిక్లీ పాయింట్ నెంబర్ 5, ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పారు. దాని తర్వాత ఇంకా కొన్ని లైన్లు కూడా ఉన్నాయి. అడ్మినిస్టర్ వర్డ్ మీద ఇప్పుడు ఇరాన్ కొట్లాడుతున్నారు. వాళ్ళేమంటారు, అడ్మినిస్టర్ అంటే మేము దాన్ని ఆ స్ట్రెయిట్ని మేమే నడిపించుకోవచ్చు అని మీకు రైట్ ఇచ్చేసారు మాకు. అది అమెరికా అంటున్నారు, సారీ అది మీ ఇంటర్ప్రిటేషన్, అట్లా కాదు. అడ్మినిస్టర్ అంటే చూసుకోండి, అక్కడ షిప్పులు పోతుంటే చూసుకోండి అంతే. సో వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇరాన్ మనకు తెలిసిందే, అది ఒమాన్ రూట్ తీసుకున్నారు అందరూ. ఒమాన్ నుంచి వెళ్ళకూడదు, మా వైపు నుంచి వెళ్ళాలని షిప్ మీద దాడి చేస్తారు. టిట్ ఫర్ టాట్. ఒక షిప్ని కొడతారు, అమెరికా వచ్చి మళ్ళీ వీళ్ళ మీద దాడి చేస్తారు, మళ్ళీ ఇంకో షిప్ని కొడతారు, మళ్ళీ వీళ్ళు. లాస్ట్లో ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసింది ఏంటంటే ఇది ఎక్కువ రోజులు ఇట్లా చేస్తే ఇట్లా ఓన్లీ గెట్ పోస్ట్పోన్, సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న అసెట్స్ని డిగ్రేడ్ చేయడం. ఇప్పుడు మీ దగ్గర 10 మిసైల్ లాంచెస్ ఉంటే దాంట్లో ఫస్ట్ డే నేను 5 కొట్టేస్తాను, నెక్స్ట్ డే 2 కొట్టేస్తాను, మూడో డే 1 కొట్టేస్తాను, లాస్ట్ మీ దగ్గర ఏం మిగలదు. అది వాళ్ళ లాజిక్. సేమ్ విత్ డ్రోన్ లాంచెస్. డ్రోన్ లాంచ్ చేయడానికి ఒక లాంచర్ ప్యాడ్ కావాలి. చిన్న ట్రక్ కూడా ఉండొచ్చు, చిన్న ఒక ట్రక్ నుంచి లాంచ్ చేయొచ్చు. అది ఇక్కడ అది కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా మోస్ట్లీ ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీ అంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఉంది. ఇప్పుడు నిన్న జరిగిన బాంబింగ్లో ఒకటి బందర్ అబ్బాస్ వాళ్ళ మెయిన్ పోర్ట్ మీద దాడి చేశారు, అది మొన్న కూడా చేశారు. అది కాకుండా బుషేర్ అని చెప్పి వీళ్ళది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, దాని దగ్గర కూడా దాడి జరిగింది, కానీ స్పెసిఫిక్స్ రావట్లేదు ఎప్పుడు దాకా. అది కాకుండా అబూ మూసా అని చెప్పి వీళ్ళ దగ్గర ఇంకో టెరిటరీ ఉంది, అక్కడ కూడా దాడి చేశారు. దెన్ కిష్ ఐలాండ్, ఈ ఒక చిన్న ఐలాండ్ ఉంది, దాని మీద కూడా దాడి చేశారు. IRGC ప్రెజెన్స్ అక్కడ ఉంది, కెషమ్ ఐలాండ్ పక్కన ఇది. సో అట్లాంటి అమెరికా ఏం చేస్తున్నారు అంటే ప్రతి చోట వీళ్ళ దగ్గర IRGC దగ్గర ఉన్న అసెట్స్ని కొడుతున్నారు. మీరు చూడండి, వాళ్ళు పొలిటీషియన్స్ని ముట్టట్లేదు, పొలిటీషియన్స్ వాళ్ళకి కావాలి. సో వీళ్ళు దాడి చేస్తున్న వీళ్ళ మీద IRGC అసెట్స్ మీద కొట్టి లాస్ట్లో బహుశా ఇంకొక 10-25 రోజుల్లో ఇరాన్ దగ్గర మిసైల్ ఫైరింగ్ మీద కూడా వాళ్ళకి ఏం ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా కొట్టంగానే ఇమ్మీడియట్లీ జార్డన్ మీద, UAE, ఖత్తర్, బహ్రెయిన్, ఈవెన్ ఒమాన్ మీద దాడి చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ద ఓన్లీ కంట్రీ వాళ్ళు బాంబ్ చేయలేదు ఈసారి సౌదీ అరేబియా. అక్కడ ఒక సపరేట్ గొడవ ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడాలి. హూతీలు సౌదీ నడుమిట్లు నడుస్తున్న గొడవ. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ప్రెసిడెంట్ ట్రంప్ మీరు చెప్పినట్లు కొత్త అనౌన్స్మెంట్ చేశారు, ఐఎమ్ ద గార్డియన్ ఏంజిల్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి. అదేదో పాత టైటానిక్ సినిమా చూసినట్లు గార్డియన్ ఏంజిల్ లాగా వచ్చి అందరినీ కాపాడుకుంటాం మేము అని చెప్పేటట్లు ఉంటుంది. గార్డియన్ ఏంజిల్ ఏం చేస్తారు? ఓకే, మేము 20% టోల్ చార్జ్, ఎందుకు? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, మేము సేవియర్ లాగా.
సో రేపు ఇరాన్ వచ్చి నేను డిస్కౌంట్ ఇస్తాను, నేను 10% చేస్తానంటే ఏమంటారు అప్పుడు? అది చాలా ఎక్కువే, మేము ఇంకా తక్కువలోనే చేస్తాం ఇరాన్ కూడా అంటోంది. సో ఇది ఒక జోక్ లాగా మారిపోయింది. ఇప్పుడు హైపోథెటికల్ తీసుకుందాం కవిత గారు, ఓకే 20% టోలింగ్ మొదలు పెట్టారు వీళ్ళు. 6 నెలల దాకా ఉంటారా యూఎస్ అక్కడే? వాళ్ళ షిప్లన్నీ ఉంచుకొని 6 నెలలు సీలో ఉంటారా? ఉండలేరు. ఏదో ఇది అయిపోతే వెళ్ళిపోతారు అనుకుంటున్నా, కానీ వాళ్ళు అక్కడే ఉంటారా? 2 సంవత్సరాల తర్వాత అక్కడే ఉంటారా? నో, దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ద సొల్యూషన్ ఏంటంటే ఇరాన్ని కంప్లీట్గా మీరు డిగ్రేడ్ చేసి ఇరాన్లో ఒక రెజీమ్ చేంజ్ తీసుకొస్తేనే ఇది మారుతుంది. అప్పుడు దాకా జరగదు ఇదంతా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్గా ఇరాన్లో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి 300% ఇన్ఫ్లేషన్ యాజ్ ఆఫ్ యెస్టర్డే. 300% ఇన్ఫ్లేషన్. ఆలోచించండి, ఈ ఇన్ఫ్లేషన్ని వాళ్ళు తట్టుకోవాలంటే వాళ్ళకి రెవెన్యూ కావాలి. వీళ్ళేం చేశారు, రెవెన్యూ కోసం ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ వీళ్ళు యుఎస్ వాళ్ళ బ్లాకేడ్ మొదలుపెట్టారు, నేవల్ బ్లాకేడ్. అంటే నౌ ఇరానియన్ షిప్స్ లోపలికి రావడానికో బయటికి వెళ్ళడానికే కాదు, ఇరానియన్ కస్టమర్స్ కూడా వాళ్ళ వైపు నుంచి పంపిస్తున్న కంటైనర్ కానీ వాళ్ళ పంపిస్తున్న కార్గో ఇరాన్కి చేరుకోదు. నిన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాం, తజికిస్తాన్ నుంచి వచ్చిన ఒక రైల్వే ట్రాక్ని కొట్టారు అమెరికాని. అది చాలా క్రూషియల్ రైల్వే ట్రాక్ ఉండే, అది మషాడ్, ఈ మన ఖమేనీ హోమ్ టౌన్ దగ్గర ఉండే. అది అక్కడ వాళ్ళు బ్రిడ్జ్ మీద కొట్టారు, వాళ్ళు కనెక్షన్ కట్ అయ్యేట్టుగా. కరెక్ట్. సో తజికిస్తాన్ చైనా నుంచి రాదు. ఇప్పుడు వాళ్ళకి ఒకటే రూట్ ఏముందంటే పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ కరాచీ హార్బర్కి వచ్చి అక్కడి నుంచి కొన్ని గోడార్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు బై రోడ్ తీసుకురావాల్సి వస్తుంది ప్రోడక్ట్స్ అంతా. కానీ ఇప్పుడు అది అంత ఈజీ కాదు, పాకిస్తాన్ని కూడా ట్రాక్ చేస్తున్నారు అమెరికా. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అమెరికా వైపు నుంచి మేజర్గా వాళ్ళ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ అసెట్స్ ఎక్కడ? వాళ్ళ నేవల్ అసెట్స్ ఉంది బహ్రెయిన్లో, కువైట్లో ఉంది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ ఉన్నాయి, ఖతర్లో ఉంది, ఒమాన్లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బేస్లో ఉన్న మ్యాక్సిమం 90% వాళ్ళ ఎంప్లాయీస్, అంటే వాళ్ళ సర్వీస్ మెన్ అండ్ సర్వీస్ ఉమెన్ని అక్కడి నుంచి మార్చేశారు. ఓన్లీ 10% ఎమర్జెన్సీ క్రూజ్ని పెట్టారు. వారు ఇప్పుడు వాడుకుంటున్న బేసెస్ అవుట్ సైడ్ గల్ఫ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్డన్ నుంచి, యూకే నుంచి, ఇటలీ నుంచి. దానికోసం నిన్న 13 మంది లిస్టులో వీరి పేర్లు ఉన్నాయి. జాక్ స్టామర్ పేరు ఉంది, కియర్ స్టామర్, మెలోనీ పేరు ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేస్తున్నారు అమెరికా. ఇప్పుడు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేస్తున్నారు. అది కాకుండా టామహాక్ క్రూజ్ మిసైల్స్ యూజ్ చేస్తున్నారు షిప్స్ నుంచి. ఇరాన్కి ఇప్పుడు అమెరికా మీద డైరెక్ట్ దాడి చేయలేకపోతే వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ టెరిటరీస్ మీద కొడుతున్నారు. దాన్ని సౌదీ అరేబియా ఒక అగ్రిమెంట్కి వచ్చారనుకుంటా ఇరాన్తో, దానికోసం సౌదీ మీద దాడి చేయట్లేదు. కానీ డెఫినెట్గా ఇరాన్ మీద ఇన్ని రోజులు ఇరాన్ చేస్తారు. వాళ్ళ మిసైల్ కెపాసిటీ ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ దాకా ఉంటుంది. దాని తర్వాత ఒక నెల తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ దగ్గర నిన్ను అడిగారు, మీరు ఇది ఎన్ని రోజులు చేస్తారు అని అడిగితే, వియట్నాం వార్ 19 సంవత్సరాల దాకా నడిచింది కదా, ఇది 4 నెలలే కాదు అన్నారు. అంత ఓపిక ఉందా ఇప్పుడు? మళ్ళీ ట్రంప్ టర్మ్ కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు దాకా వెళ్ళదు అనుకోండి. ఇది బేసిక్లీ ఏం చెప్తారు, ఒక వెయిటింగ్ గేమ్ ఇది. హూ బ్లింక్స్ ఫస్ట్ అంటారు ఇంగ్లీష్లో, అది జరుగుతుంది. వీళ్ళిద్దరు కూర్చొని టేబుల్లో ఆర్మ్ రెస్లింగ్ చేస్తున్నారు. ఎవరు ఆర్మ్ రెస్లింగ్ గెలుస్తారో అది చూస్తున్నారు. పవర్ ఎవరికి స్టేయింగ్ పవర్ ఉంది. అమెరికాకు ఒక మాట అర్థమైపోయింది. ట్రంప్ అది మళ్ళీ పదే రిపీట్ చేశారు నిన్న. మేము ఒప్పందం చేశాం, వీళ్ళు రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంకో మాట అంటారు. మళ్ళీ మేము వెళ్ళి మాట్లాడికి మళ్ళీ ఒప్పందం చేశాం, మళ్ళీ మీరు రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంకో మాట అంటారు. వీఆర్ ఫెడ్ అప్ విత్ దిస్ ఫెలోస్ అంటారు. అది ఇరాన్ గేమ్. అది ట్రంప్కి తెలిసి ఉండాలి. ఇది జేసీపీఓ అగ్రిమెంట్ టైంలో కూడా ప్రెసిడెంట్ ఒబామా టీంతో ఇదే జరిగింది. సెనేటర్ జాన్ కెరీ కానీ మిగతా వాళ్ళు చాలా మటుకు ఫ్రస్ట్రేటెడ్ అయిపోయారు. ఇరాన్ ఇదే గేమ్ ఆడతారు. ఇది ఒక నెగోసియేషన్లో గేమ్ అని ప్రెసిడెంట్ ట్రంప్ అర్థం చేసుకో. ఆయనకి ఎట్లా అంటే, నేను ఒక మాట అంటే నువ్వు మాట వినాల్సిందే, అట్లా ఉండరు అయిపోతుంది అనుకున్నారు. ఎస్, అది ఈజీ కాదు. ఇరాన్ అట్లా వినరు కూడా. ఇరాన్ గేమ్ అది, వాళ్ళకి తెలుసు హౌ టు ప్లే దిస్ నెగోసియేషన్ గేమ్ అని వాళ్ళు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు. అది ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ట్రంప్ అడ్వైజర్స్ అర్థం చేసుకోలేక. మీరు ఆలోచించండి, ఒక 2 వారాల ముందు మార్కో రూబియో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు, ఎవ్వరు టోల్ చేయడానికి కలెక్ట్ చేయడానికి అధికారం లేదు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇంటర్నేషనల్ వాటర్ వే. ఛార్జ్ చేస్తే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ రూల్స్ వైలేట్ అవుతుంది. మేము ఏ దేశాన్ని ఇది అనుమతించాము. ఇప్పుడు ఏమంటారు ట్రంప్ అన్నప్పుడు? అఫ్కోర్స్ ఆయన కలెక్ట్ చేయరండి, అది ఇంకో మాట. దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ జోక్ అనమాట. అంటే మేము చేస్తాం కావాలంటే అంతే. కాకపోతే ఒకేసారి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయని ఇప్పుడు మార్కెట్ చెప్తోంది కదా, 20% టోల్ ఛార్జ్ వసూలు చేస్తామనేసరికి.
జరగదు కూడా. ఇవాళ క్యాల్కులేషన్లు ఎవరో అన్నారు నా దగ్గర, దట్ విల్ బి 20 million ఫర్ ఎ ఫుల్లీ లోడెడ్ కార్గో షిప్ అంట. ఎవరు ఇస్తారంత? నోబడీ విల్ గివ్. ఓకే, ఇరాన్ ఫస్ట్ ప్రపోజ్ చేసిన దాంట్లో 2 million, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. కానీ అది కూడా ఎందుకు ఇవ్వాలి? ఇట్స్ అన్ ఓపెన్ వాటర్ వే. మీరేమైనా హెల్ప్ చేస్తారంటే అప్పుడు మనం చూసుకోవచ్చు, అప్పుడు హెల్ప్ చేయవచ్చు. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రూట్ మ్యాపింగ్ చేస్తారు, మీరు డ్రెడ్జింగ్ చేస్తారు, లేకుంటే మీరు అట్లాంటి ఏమైనా పని చేస్తే ఐ కెన్ అప్రిషియేట్. ఓకే ఫైన్, ఏదో పని నడుస్తుందిలే అని చెప్పేసి. ఇప్పుడు పోర్ట్కి వస్తున్నప్పుడు మన విഴിంజం పోర్ట్ ఉంది కేరళలో, డీప్ వాటర్ పోర్ట్. ఇండియాలో ఒకటే డీప్ వాటర్ పోర్ట్ ఉంది, 20 మీటర్ల డెప్త్ ఉందండి, న్యాచురల్ డెప్త్ ఉంది. మీరు డ్రెడ్జింగ్ చేయక్కర్లేదు. పెద్ద పెద్ద షిప్స్ వస్తున్నాయి అక్కడికి. మిగతా ఇండియాలో ఏ షిప్స్ ఏ పోర్ట్కి రాలేరు వాళ్ళు. విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రెడ్జ్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా డ్రెడ్జింగ్ చేయాలి, అప్పుడే అది ఆ షిప్స్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కూడా చిన్న షిప్స్, ఇట్లాంటిది విడిన్యంలో వస్తున్న అట్లాంటి పెద్ద కంటైనర్ షిప్ కార్గో షిప్స్ రాదు. దానికోసం మనం గ్రేట్ నికోబార్ తయారు చేస్తున్నాం. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇరాన్కి ఇప్పుడు యూఎస్ని టార్గెట్ చేయడంలో, వాళ్ళ వార్షిప్ని టార్గెట్ చేయడం వాళ్ళతో కావట్లేదు. సో వాళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళ దేశాన్ని మీద టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగే పరిస్థితి మొన్న మనం చూసాం, కువైత్ అండ్ బహ్రెయిన్ కలిసి దాడి చేశారు ఇరాన్ మీద. ఇప్పుడు లాస్ట్లో ఫ్రస్ట్రేట్ అయ్యి ఒమాన్, ఖతర్, బహ్రెయిన్, కువైత్ అందరు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఎట్లా ఉంటుంది? అమెరికా పాసిబిలీ ప్రొవోక్ చేస్తారు వాళ్ళు. ఇదే టైంలో ఇంకొక తమాషా జరుగుతుంది. ఇజ్రాయెల్ ఏమో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున కూడా బెంజమిన్ నెటన్యాహు ఆయన సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు యూఎస్ ఛానల్స్కి. సిబిఎస్తో ఇంటర్వ్యూలు అదే అన్నారు, వీఆర్ వెయిటింగ్ అంతే, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ఉంది 2 నెలల్లో. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. అంటే వాళ్ళ వైపు నుంచి ఒక మిసైల్ మమ్మల్ని కొట్టమని చెప్పండి మా వైపు, దెన్ వీ కెన్ స్టార్ట్ ద వార్. అండ్ మేము ఎప్పుడు ఆపెట్టాము 40 రోజుల తర్వాత, వీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ నౌ దిస్ టైం. దానికి మాకు యూఎస్ సహాయం కూడా అక్కర్లేదు, వీ విల్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ అన్నారు. బట్ ఇప్పుడు సీజ్ ఫైర్ని ప్రాపర్గా ఫాలో అవుతూ దాన్ని కంటిన్యూ చేస్తోంది ఓన్లీ ఇజ్రాయెలేనా? సీజ్ ఫైర్ ఇన్ లెబనాన్, కానీ అక్కడ కూడా వాళ్ళకి సంబంధం లేదు ఇరాన్తో, బికాజ్ దే ఆర్ నాట్ ఎ పార్టీ టు ద సిగ్నేటరీ. వాళ్ళు సైన్ చేయలేదు, ఎక్కడ సంతకం పెట్టింది ప్రెసిడెంట్ ట్రంపే కదా, షబాజ్ షరీఫ్. అక్కడేమో ఇరాన్ వైపు నుంచి పెస్కేషన్ ఆన్ జెట్, నోబడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ కూడా మీరు లెబనాన్తో కూడా ఎక్కడో సీజ్ ఫైర్ డైలీ నడుస్తుంది, బాంబింగ్ ఇజ్రాయెల్ వైపు నుంచి, మళ్ళీ టార్గెటెడ్ అటాక్స్ జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నాడు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే ఇన్వాల్వ్ చేయండి, బికాస్ నెటన్యాహుకి కరెక్ట్గా పనికొస్తుంది అది ఎలక్షన్ ముందు, అండ్ వీ కెన్ యూజ్ ఇట్ అని. అది ఇప్పుడు పెద్ద, ఎందుకంటే ఇప్పుడు సడన్గా నెటన్యాహు పార్టీకి 25 సీట్లు ఎక్కువ వచ్చేటట్లు కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ రేర్ ఇన్ ఇజ్రాయలీ పాలిటిక్స్. వాళ్ళకి నెసెట్లో 120 సీట్లు ఉన్నాయి, దాంట్లో ఎప్పుడు ఒక మెజారిటీ గవర్నమెంట్ ఇవాళ దాకా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నెటన్యాహు గవర్నమెంట్ విల్ బి ద ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ 50 years ఫుల్ టర్మ్ కంప్లీట్ చేస్తున్నారు. 4 సంవత్సరాలు ఇప్పుడు దాకా జరగలేదు, చాలా సంవత్సరానికి జరగలేదు. అది నెటన్యాహు యొక్క అడ్వాంటేజ్ అనమాట. కాకపోతే ఆయనకు అపోజిషన్ కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంది కదా ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు ఈ యుద్ధం ఆయన వైపు వస్తే, అంటే ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా ఆయన పాపులారిటీ పెరుగుతుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే అమెరికాకి భయం ఉంది ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేయడంలో. ఎందుకంటే వాళ్ళు అమెరికా లాగా ఒక టార్గెటెడ్ కిల్లింగ్సో లేకుంటే అటు ఇటు చేసి కొంచెం బయటికి రావడానికి ట్రై చేస్తారు. ఇజ్రాయెల్ కాదు, దే విల్ గో ఆల్ అవుట్. వాళ్ళు ఒక నీళ్ళలో దిగితే స్నానం చేసి వస్తారు బయటికి వాళ్ళు, అంతే. అట్లా ట్రంప్ అట్లా కాదు, ఆయనకు భయం ఉంది. ఈజ్ ఆల్వేస్ కేర్డ్, ఏమైనా జరుగుతుందా, మా వైపు ఏమైనా పాలిటిక్స్ ఉంటుందా, మా వైపు ఏమైనా ఓట్లు పోతాయా, ఇది ఆయనకు భయం ఉంది. ఆయిల్ ప్రైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పేది చూడండి, 86 దాకా వచ్చినాయి ఇప్పుడు పర్ డాలర్. బ్రెంట్ క్రూడ్ ఇస్ బెంచ్ మార్క్, మనకి 68 దాకా తగ్గింది ఇప్పుడు పర్ బ్యారెల్. ఇప్పుడు దట్ ఈస్ అ బిగ్ ఫ్యాక్టర్. కానీ ట్రంప్ ఏమంటున్నారు, అది ఓకే కొన్ని రోజులే కదా, నేను మొత్తం ఖతం చేస్తే మళ్ళీ పడిపోతుంది రేట్లు, టెన్షన్ లేదు అంటున్నారు. సో ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, అండ్ మెంటలీ ఈజ్ ప్రిపేర్డ్ అనమాట. అదే టైంలో నేను చెప్పాను చూడండి, ఇంకొక పెద్ద ఇష్యూ సౌదీ అరేబియా అండ్ యమన్ నడుమిట్లో. యమన్లో స్పెసిఫిక్లీ హూతీలు. అండ్ ఈ హూతీ డెలిగేషన్ వీళ్ళ పేరు ఈజ్ కాల్డ్ అన్సరుల్లా హూతీస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఇరాన్ది ఒక అఫిలియేట్, మనకు తెలిసిందే, లైక్ హెజ్బుల్లా అండ్ హమాస్. వీళ్ళొక డెలిగేషన్ మొన్న సనా నుంచి, సనా ఇస్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ యమన్, అది రెబెల్స్ చేతిలో ఉంది. అది ఈ రెబెల్స్ హూతీలు అక్కడి నుంచి ఒక డెలిగేషన్ ఇరాన్కి వెళ్ళారు. ఆ ఇరాన్ నుంచి సౌదీ అరేబియాకి వచ్చిన ఎయిర్క్రాఫ్ట్, వీళ్ళని తీసుకెళ్ళడానికి వీళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేవు. సో మహాన్ ఎయిర్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఎయిర్ ఉంది ఇరాన్ దగ్గర, వాళ్ళు పంపించారు ఎయిర్క్రాఫ్ట్. అది సౌదీ అరేబియా టెరిటరీ మీద నుంచి ఫ్లై చేసింది. సౌదీ అరేబియా ఇమ్మీడియట్లీ వాళ్ళు F-16s పంపించారు దాన్ని కౌంటర్ చేయడానికి. అప్పుడు దాకా ల్యాండ్ అయిపోయింది సనాలో.
వచ్చి ల్యాండ్ అయ్యి వాళ్ళు ఒక డెలిగేషన్ తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్యూనరల్ అయిన తర్వాత ఇట్లనే వెళ్ళాం కదా, పాసిబ్లీ కర్బలా అక్కడ ఇక్కడ అని తిరిగేసి వాళ్ళు వచ్చి ఉంటారు రిటర్న్. వచ్చినప్పుడు ల్యాండ్ చేయడానికి సనాకు వస్తున్నప్పుడు విత్ ఇన్ 5 minutes బిఫోర్ రన్వే మీద బాంబ్ చేశారు. నా వీడియోస్ ఉంది, చాలా టెరిఫైయింగ్ వీడియోస్. అది సౌదీ అరేబియా చేసా అంటారు, ఎందుకంటే ఒఫిషియల్ ఒమానీ గవర్నమెంట్ యెమెనీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ కూడా లేదు, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది సౌదీ అరేబియా. మీకు గుర్తుంటుంది కవిత గారు, ఒక 6 నెలల ముందు సౌదీ అరేబియా అండ్ యూఏఈ నడిమిట్లో ఒక చిన్న ఘర్షణ జరిగింది. చిన్నది కాదు, పెద్దది యాక్చువల్లీ. అదేంటంటే యెమెన్లో 3 ఫ్యాక్షన్స్ ఉన్నారు. ఒకటి హూతీలు సిట్టింగ్ ఇన్ మిడిల్ సనా అండ్ సరౌండింగ్ ఏరియాస్, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వాళ్ళది ఇటువైపు ఈజ్ ద ఒఫిషియల్ గవర్నమెంట్ ఆఫ్ యెమెన్, అందరూ వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు, ఈవెన్ మనం కూడా. సౌదీ అరేబియా వాళ్ళని కంప్లీట్గా ఫైనాన్స్ చేసి ఆయుధాలు ఇచ్చి అన్నీ వాళ్ళు నడుపుతుంది, ఎందుకంటే సౌదీ అరేబియా టెరిటరీ పక్కనే కదా అయ్యాం, వాళ్ళకి స్టెబిలిటీ కావాలి. అది కూడా కాదు, వాళ్ళ నార్త్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి ఉంది. ఆ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ 1200 కిలోమీటర్ల నుంచి వచ్చి యాన్బూ పోర్ట్ అనే ఒక పోర్ట్ ఉంది, అది జస్ట్ నెక్స్ట్ టు యెమెన్ ఉంది. అది ఎక్కడైనా వీళ్ళు డిస్టర్బ్ చేస్తే హూతీలు పెద్ద ప్రాబ్లం అయింది. సో సౌదీ అరేబియాకి లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ అంటే యెమెన్ మా టెరిటరీ లాగా ఉండాలి, మా చేతిలో ఉండాలి. కానీ ఈ హూతీలకు పడదు. హూతీలు దీనికన్నా ముందు కూడా సౌదీ అరేబియా మీద దాడి చేశారు, సౌదీ అరేబియా బాంబ్ చేశారు హూతీల మీద. ఒక 3వ ఫ్యాక్షన్ ఉండే అక్కడ, అది ఇప్పుడు కూడా ఉందనుకోండి, సదర్న్ టెరిటోరియల్ అలయన్స్ STA. వీళ్ళని యూఏఈ సపోర్ట్ చేస్తుండే ముందు టిల్ అబౌట్ 6 months. వాళ్ళు ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన హార్డ్వేర్ కూడా పంపించారు. 6 నెలల ముందు వాళ్ళకు 36 వెహికల్స్ పంపించారు, మిలిటరీ వెహికల్స్ షిప్లో. ఈ సదర్న్ టెరిటోరియల్ అలయన్స్ పంపిస్తే అది పోర్ట్ నుంచి బయటికి వచ్చి వాళ్ళు అవుటర్ పెరిమీటర్ దగ్గర పెట్టారు. సౌదీ అరేబియా దాన్ని బాంబ్ చేశారు. అప్పుడు యూఏఈ అడిగారు, ఎందుకు మా దానికి ఎందుకు బాంబ్, హూతీలు అంటే మేము అర్థం చేసుకోవచ్చు, మా మీద ఎందుకు బాంబ్ చేస్తే, యూ హ్యావ్ నో రైట్ టు బి దేర్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఈ యుద్ధాల్లో ఇన్వాల్వ్ కాకండి. సో మిడిల్ ఈస్ట్ అంటే మనం ఇరాన్, ఖతర్ వీళ్ళు అనుకోండి, వీళ్ళ నడిమిట్లో పెద్ద గొడవ ఉంది ఇక్కడ. సౌదీ అరేబియా హూతీలకు పడదు అసలు. సో హూతీలు అండ్ యాక్చువల్లీ వాళ్ళు షియా వాళ్ళు, అండ్ వీళ్ళందరూ ఒఫిషియల్గా ఈ కోమ్ అని చెప్పి ఇరాన్లో ఒక వాళ్ళ హోలీ ప్లేస్ ఉంది ఒకటి, కోమ్ నుంచి చదువుకొని వచ్చిన అక్కడున్న మద్రసాలు చదువుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈ హూతీలు, అన్సరుల్లా హూతీలు అంటారు వీళ్ళని. సో హూతీల మీద సౌదీ అరేబియా ఇప్పుడు రెగ్యులర్గా దాడి. సో నిన్న ఈ ప్లేన్ ల్యాండ్ కావడానికి వచ్చినప్పుడు బాంబ్ చేశారు. సనా గవర్నమెంట్ ఏమంటున్నారంటే, ఒఫిషియల్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే, యెమెనీస్ గవర్నమెంట్ దాంట్లో మిస్సైల్స్ తీసుకొస్తున్నారు, ఆయుధాలు తీసుకొస్తున్నారు, ప్యాసింజర్లు ఒక్కరే కాదని చెప్పి. లాస్ట్లో ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర పోర్ట్ టౌన్ ఉంది, దాని దగ్గర ఇంకొక చిన్న రన్వే ఉంది, అక్కడ ల్యాండ్ అయిందన్నమాట. కానీ అక్కడ ల్యాండ్ అయ్యే ముందు అక్కడ కూడా వీళ్ళు బాంబ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది సక్సీడ్ కాలేదు సౌదీ అరేబియా. సౌదీ ఆఫ్కోర్స్ చెప్పట్లేదు మేము ఇన్వాల్వ్డ్ ఉన్నాను, ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు. అక్కడ ఒక పెద్ద యుద్ధం నడుస్తున్నప్పుడు ఇక్కడ చిన్న యుద్ధం ఒకటి నడుస్తుంది ఇక్కడ కూడా. సో అది స్టార్ట్ అయింది. మళ్ళీ నిన్న రాత్రి వీళ్ళు ఒక ఎయిర్పోర్ట్ మీద వీళ్ళు దాడి చేశారు. సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ మీద దీస్ పీపుల్ ఆర్ బాంబ్. ఓకే, అది అబ్హా ఎయిర్పోర్ట్ అని చెప్పి సౌదీ అరేబియాలో ఉంది, దాని మీద హూతీలు దాడి చేశారు మిస్సైళ్లతో, డ్రోన్. దాని డ్యామేజ్ మనకి ఇంకా అసెస్మెంట్ రాలేదు ఎంత డ్యామేజ్ అయిందనేది. అదే టైంలో ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు ఇరాన్ని ఒక హెరాస్ చేయడానికి ఫర్దర్ నేవల్ బ్లాకేట్ పెట్టేశారు ట్రంప్. ఆయన 17 తారీఖు అన్నారు, కానీ దానికన్నా ముందే పెట్టేశారు. ఇప్పుడు ఇరాన్కి వెళ్ళే షిప్లు, ఇరాన్ నుంచి బయటకు వచ్చే షిప్ పాత సిస్టమ్ లాగా విల్ నాట్ బీ అలౌడ్. ఇరాన్కి రెవెన్యూ ఉండదు. మొన్న ఇరాన్ మీద ఫైనాన్షియల్ ఇది కూడా పెట్టేశారు ట్రంప్, చాలా మటుకు మీరు ఏం చేయలేరు, మీరు ట్రాన్సాక్షన్ చేయకూడదు ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి అది కూడా బ్లాకేజ్, కంప్లీట్ ఫైనాన్స్ బ్లాక్ చేసేసారు వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు కూడా తీయలేరు, డబ్బులు పెట్టలేరు ఎక్కడ ఏ బ్యాంక్ నుంచి కూడా. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇంకా ముందుకెళ్తూ బహుశా ఒక వారం తర్వాత ఏం జరుగుతుందని అందరు అడుగుతున్నారు, 2 రోజులు ఏం జరుగుతుందని నేను అడుగుతున్నాను. అన్సర్టనిటీ ఉంది, ఒక స్టేబుల్గా అనేది కనిపించట్లేదు, అనిశ్చితి, క్రైసిస్ అనేది ఇవన్నీ ఉన్నాయి. ఇందులోనే మళ్ళీ ట్రంప్ ఇంకొక కీలకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోస్తబా ఖమేనీకి సంబంధించి. ఆయన 90% చనిపోయినట్టే అనేది. 90% చనిపోవడం అంటే ఏంటి? కోమాలో ఉన్నాడు అనమాట. సో ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఫిబ్రవరి 28 తారీఖు బాంబింగ్ జరిగినప్పుడు ఈ మీటింగ్లో ఆయన ఉన్నారు. ఏది వాళ్ళ ఫాదర్ 40 కమాండర్లతో మీటింగ్ నడుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. కానీ ఫర్ అ ఫ్యూ మినిట్స్ ఈ స్టెప్డ్ అవుట్ అని చెప్పి అమెరికా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడే బాంబింగ్ జరిగింది. అందరికి డౌట్ వచ్చింది ఏంటంటే, ఇదేంటి ఒక సీరియస్ మీటింగ్ ఉన్నప్పుడు స్టెప్ అవుట్ చేయడం ఏంటి, ఆయన ఎలా బయటికి వెళ్ళారు, ఎందుకు బయటికి వెళ్ళారు,
ఎలా కాదు, ఎందుకు బయటికి వెళ్ళారు? వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఆర్ ఆయనకి ఏదో ముందే మెసేజ్ వచ్చి ఉంటుంది, ఆయన ఒక్కరు పక్కన వెళ్ళిపోయారంట. సో అంత ఇంజరీ, సీరియస్ ఇంజరీ రాలేదు, మిగతా అందరూ వైపౌట్ అయిపోయారు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్లో లేరు, అదే బిల్డింగ్లో ఉన్నారు. ఆ బిల్డింగ్ కింద ఉన్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడింది, 14 months old బేబీ కూడా చనిపోయింది. కానీ ఈయన కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళారంట అప్పుడు ఆ టైంలో. సో వీ డోంట్ నో ద రియల్ స్టోరీ ఏం జరిగింది అనేది. ఇప్పుడు కవిత గారు మొన్న కూడా మనం మాట్లాడుతూ చెప్పాం, ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అమెరికా ఏంటంటే, ఈ ముస్తఫా ఖమేనీ లేర్ అని చెప్పారనుకోండి, ఐఆర్జీసీ కొలాప్స్ అయిపోతుంది. దట్ ఇస్ 100%. వీళ్ళు ఐఆర్జీసీ మీదే దాడి చేస్తున్నారు. మీరు చూడండి, వీళ్ళు అమెరికా వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎవరు అరాచీ కానీ గాలిబాఫ్ కానీ, వీళ్ళిద్దరు కూడా ఎక్కువ నాయిస్ చేయట్లేదు, ఇప్పుడు లొల్లి చేయట్లేదు. వీళ్ళు దే ఆర్ వెరీ క్వైట్, అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంతే, కానీ వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. మొన్న జరిగిన ఫ్యూనరల్లో మీకు చెప్పాను కూడా నేను, అరాచీ మీద రాళ్లతో దాడి చేశారు అక్కడ ఉన్న కొంతమంది, పెస్కేషియన్ సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పొలిటికల్ వింగ్, అక్కడ ఉన్న పొలిటికల్ వింగ్ చాలా కేర్ఫుల్ ఉన్నారు. అహ్మదీజనాద్ అని చెప్పి వీళ్ళ పాత ఒక ప్రెసిడెంట్ ఉండే, ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారు. నిన్న ఆయన హౌస్ అరెస్ట్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేసేసారు. ఆయన ఇజ్రాయేలీ ఏజెంట్ అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు బహుశా ఆయన చంపేస్తారు కూడా, అది కూడా జరగవచ్చు నెక్స్ట్ 1 weekలో. సో ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ మీదే అమెరికా ఫోకస్ అంతా ఉంది. వాళ్ళ దాడి చేయడమే, వాళ్ళ దాంట్లో అబు మూసా అనేది ఇంకా చాలా దూరం, నాట్ నియర్ ద కోస్ట్, దాని మీద దాడి చేయడం ఎందుకు? అక్కడే ఐఆర్జీసీ చాలా పెద్ద కమాండ్ సెంటర్ ఉంది, దాన్ని కొట్టారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఒకటే ఏం, ఇప్పుడు ఆయనకు ఒక పర్సనల్ అంటే ఒక యాంగర్ ఉంది, కోపం ఉంది. ఏంటి, నా మీద దాడి చేయడానికి ఇరాన్ ప్లాన్ చేశారా, వీళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి ఆ ఒక కోపం ఆయనకు ఉంది. దానికోసమే ఆయన ఇప్పుడు కన్సిస్టెంట్గా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ఆయన అడ్వైజర్స్ కూడా, పీట్ హెస్గెత్ కానీ మిగతా వాళ్ళు కూడా మొన్న మాట్లాడుతూ అదే అన్నారు, అమెరికా మీద, అమెరికన్ ప్రెసిడెంట్ మీద దాడి చేయడం ఏంటి? మీరు 13 మంది రిలీజ్ చేశారు పేర్లు, నో ప్రాబ్లం మాకు, అంటే పీట్ హెస్గెత్ పేరు కూడా ఉంది, మార్కో రూబియో ఉన్నారు, దట్ ఈస్ వాళ్ళు, ఇట్స్ ఓకే. బట్ మా ప్రెసిడెంట్ మీద మీరు ఓపెన్ అటెంప్ట్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన ఎయిర్క్రాఫ్ట్ మార్చుకోవాల్సి వచ్చింది, అందుకు మీరు మా మీద చేస్తారు, అప్పుడు మేము చూపిస్తాం మీకు. దీని నడిమిట్లో మళ్ళీ పీస్ టాక్స్ అని ఎవరు చెప్తున్నారు, ఎప్పుడు పట్టించుకోవట్లేదు పీస్ టాక్స్. ఇప్పుడు దిస్ నో పీస్ టాక్స్, సీజ్ ఫైర్ కొలాప్స్ అయింది. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న అమెరికన్ కాంగ్రెస్ని ఇన్ఫార్మ్ చేశారు దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద వార్ అగైన్ అని. ఇది ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్, ఎందుకంటే యూఎస్లో మనకు తెలిసిందే 60 రోజుల్లో మీరు అప్రూవల్ తీసుకోవాలి కాంగ్రెస్ దగ్గర నుంచి, యుద్ధం మొదలైనప్పటి నుంచి 60 days. సో పాత యుద్ధం ఆగిపోయింది 40 రోజుల తర్వాత, దాని తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది, అండ్ దాట్ పర్టిక్యులర్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ స్టార్ట్ అయింది, దీనికి పేరు ఇవ్వలేదు ఇంకా. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇట్స్ నాట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ వార్, స్కర్మిష్ అని చెప్తున్నారు, కానీ దాని డెఫినేషన్ చాలా మటుకు ఉంటుంది. ఇంగ్లీష్ డిక్షనరీ చూస్తే మీకు ఇంకా డెఫినేషన్స్ వస్తుంది. కానీ ఇప్పుడున్న చాలా మటుకు అమెరికా స్ట్రాటజీ చాలా క్లియర్, ఇరాన్ మీద కన్సిస్టెంట్గా దాడి చేయడం, ప్రతిరోజు, ఒకరోజు 80, 140, నిన్న 200, ఇంకా ఇట్లా చేసుకుంటే పోతే లాస్ట్లో వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే ఏదో ఒక రోజు ఐఆర్జీసీ వాళ్ళు సరెండర్ అవుతారు, దే విల్ జస్ట్ లిఫ్ట్ ద హ్యాండ్స్ అప్ అండ్ సే సారీ, మాకు ఇంకా మేము తట్టుకోలేము దాన్ని, ఆ పొజిషన్కి వస్తున్నారు. ఐఆర్జీసీకి ఇంకా తెలియదా ముస్తఫా ఖమేనీ ఎలా ఉన్నాడు అని? ఎందుకు వాళ్ళకంటూ ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ అనేది ఉంది, వాళ్ళతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఇంతమంది వర్క్ చేస్తున్నప్పుడు, అండ్ మోర్ ఓవర్ 5 days జరిగినటువంటి ఫ్యూనరల్ ప్రాసెస్, ఆ తర్వాత ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా ముస్తఫా ఖమేనీ కనిపించలేదు. అదర్ 3 siblings అయితే అక్కడ కనిపించారు, వాళ్ళందరూ దే టుక్ పార్ట్, వాళ్ళు ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు, ఈ విజువల్స్ అన్నీ మనకు వచ్చాయి. బట్ ముస్తఫా ఉన్నాడా లేదా అనేటువంటి విజువల్ లేదు, ఏ న్యూసు లేదు, ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావట్లేదా? అర్థమవుతుంది వాళ్ళకి. ఇది మన నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు, ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఆల్మోస్ట్ 40 రోజుల దాకా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు లోకానికి ఇది చనిపోయారని చెప్పేసి. ఎందుకంటే అక్కడ అంత థ్రెట్ లేదనుకోండి, అక్కడ 1 party రూల్, అక్కడ 1 man రూల్ యాక్చువల్లీ. సో మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ క్వశ్చన్ లేదు అక్కడ. ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే కవిత గారు, దట్ ఐఆర్జీసీకి భయం ఏంటంటే ఇంకొక ఫ్యాక్షన్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు ఇరాన్ని. వీళ్ళ నడిమిట్లో ఒక డివిజన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకవైపు అమెరికా వైపు మారిపోతే రేపు వీళ్ళందరినీ చంపేస్తారు ఆబ్వియస్లీ, మొత్తం సరెండర్ అయిపోయినట్టు సిచ్యువేషన్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ముస్తఫా ఖమేనీ. ఐఆర్జీసీ స్ప్లిట్ అయిపోతుంది, ఎందుకంటే అదే అమెరికా చేస్తున్నారు. ఇది వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కూడా చేశారు, మీకు గుర్తుంటుంది. అల్ఖైదా మీద చేసిన దాడి తర్వాత దానికన్నా ముందు
తర్వాత తాలిబాన్ తీసుకొచ్చారు. ఎందుకు తాలిబాన్ అల్ఖైదా కూడా సింబియాటిక్ రిలేషన్షిప్ ఉంది, కానీ తాలిబాన్ని స్ప్లిట్ చేసేసారు. ఇప్పుడు ఆ తాలిబాన్ పాకిస్తాన్ మీద గొడవ పెడుతోంది. గుడ్ తాలిబాన్ అని ఒక అవును, టర్మ్ యూజ్ చేస్తుండే. ఈ గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ ఏంటనేది అప్పుడు ఇండియా అడిగారు ఒకసారి. దర్ నో డిఫరెన్స్ అని చెప్పేసి. క్వాలిటీస్ ఏముంటాయి వాళ్ళకి? ఇప్పుడు అఫ్కోర్స్ దాని తెహరీక తాలిబాన్గా మారిపోయారు, పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు భస్మాసుర్ ఎఫెక్ట్ అంటారు నేను దాన్ని. ఇచ్చిన వరం శివుడి మీద ట్రై చేయడానికి ట్రై చేశారు. పాకిస్తాన్ కూడా అంతే, పాకిస్తాన్ సంగతి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐ థింక్ ఐఆర్జీసీ చాలా వికెట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర బహుశా ఇంకొక 15 రోజుల దాకా ఉన్న మిసైల్ స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉంది. దాని తర్వాత ఏం చేస్తారు? బికాజ్ నెక్స్ట్ స్టెప్ అమెరికాలోని కొంతమంది జనరల్స్ ఇవాళ పొద్దున అమెరికన్ ఛానల్స్లో మాట్లాడితే ఏమన్నారంటే, ఇప్పుడు ఒకసారి స్టేట్ ఆఫ్ హార్మోస్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకో 4-5 రోజుల తర్వాత ఇప్పుడు బుషేర్ మీద కొట్టారు. బుషేర్ ఇస్ ద న్యూక్లియర్ ప్లాంట్. బుషేర్ మీద కొట్టడం అంటే చాలా డేంజరస్. మొన్న ఇరానియన్ ఐ థింక్ ఇట్ వాస్ అరాచి స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు బుషేర్ కొడితే గుర్తుపెట్టుకోండి దీని ఇంపాక్ట్ యూఏఈ మీద ఉంటుంది, సౌదీ అరేబియా మీద ఉంటుంది అని చెప్పి. చాలా కేర్ఫుల్ ఉండాలి. వాళ్ళు కాంపౌండ్లో కొట్టారంటున్నారు, అంటే కాంపౌండ్లో బహుశా ఐఆర్జీసీ మిలిటరీ యూనిట్ ఉండొచ్చు, వాళ్ళ మీద కొట్టారు. కానీ న్యూక్లియర్ ప్లాంట్ ముట్టకూడదు ఎప్పుడు. దట్ ఈస్ అన్రిటర్న్ లా ఇన్ ద వరల్డ్ అనమాట. మీరు ఎప్పుడు ఒక న్యూక్లియర్ ప్లాంట్ కొట్టకూడదు. కొడితే ఆ దేశానికి ఒకటే కాదు, పక్కనున్న వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది దానికి. ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్న ఏంటంటే ఇంటీరియర్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఐఆర్జీసీ ఎక్కడెక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ తెహరాన్లో వారి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఒకటి. అది యుద్ధం మొదలై 2 రోజులు వీళ్ళు కొట్టేశారు మొత్తం కంప్లీట్ ఆ బిల్డింగ్ని. ఇప్పుడు ఎక్కడో కొత్త ప్లేస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అదొకసారి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ వస్తే దాని మీద దాడి చేస్తారు. అది కాకుండా చాలా మటుకు ఇస్ఫహాన్ ఉంది, ఫర్దో ఉంది, తెహరాన్ ఉంది. ఇట్లాంటి చాలా మటుకు డిఫరెంట్ రీజన్స్లో కూడా వీళ్ళు డీసెంట్రలైజ్ అయిపోయారు. దాన్ని నెక్స్ట్ కొట్టడానికి దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్ అనమాట. బహుశా ఇంకొక 1-10 రోజుల్లో ఇంటీరియర్ ఇరాన్ మీద కొట్టడం అమెరికా మొదలు పెడతారు. అప్పుడు దాకా ఇజ్రాయెల్ మీద ఒక దాడి జరిగితే ఇజ్రాయెల్ వచ్చి మేము 40% చూసుకుంటాం, మీరు 60% చూసుకోండి అని చెప్పి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు రోల్ అనమాట. కానీ ఇజ్రాయెల్కి చాలా ఇంపార్టెంట్. అమెరికాకి ఇంత ఇంపార్టెన్స్ లేదు, కానీ ఇజ్రాయెల్కి ఇరాన్లో ఉన్న రెజిమెంట్, ఇప్పుడున్న రెజ్యూమ్ మారాల్సిందే, ఇప్పుడున్న గవర్నమెంట్ మారాలి. దానికి అహ్మదీనెజాద్ తీసుకొస్తారో లేకుంటే ఇంకెవరినో తీసుకొస్తారో వీఆర్ నాట్ షూర్. కానీ డెఫినెట్గా ఇజ్రాయెల్ దగ్గర ఒక గేమ్ ప్లాన్ ఉంది. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఫెయిల్ అయ్యారు. ఎస్, వాళ్ళు అనుకున్నారు ఖమేనీని కొట్టంగానే రెజ్యూమ్ మారిపోతుందని. కానీ ట్రంప్, ఇప్పుడు తెలిసిపోయింది ట్రంప్ కూడా ఇరాన్తో డీల్ చేసి దిస్ నో యూస్, అబ్సల్యూట్లీ నో యూస్, వీళ్ళని ఫినిష్ చేయాల్సిందే రెజ్యూమ్. ఇంకొక 1-10 రోజులు ఇంటెన్స్ బాంబింగ్ ఉంటే ఇరాన్ ఫోల్డప్ అయిపోతారు. ఐఆర్జీసీ విల్ డెఫినెట్లీ ఫోల్డప్, దాంట్లో డౌట్ లేదు. ఇంతకాలం మాట్లాడని యునైటెడ్ నేషన్స్ సడన్గా నిన్న ఆంటోనియో గుటెరో ఒక మాట అయితే చెప్పారు, ఒక అనిశ్చితి అనేది ఉంది అక్కడ, హ్యూమన్ వాల్యూస్ లేకుంటే హ్యూమన్ లాస్ అనేది ఎక్కువ అవుతోంది, కొంచెం సంయమనం పాటించండి అని. దాన్ని అరాక్చీతో సహా మిగతా ఇరానియన్ లీడర్స్ అంతా రీట్వీట్ చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడారు అనేదంతా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సడన్గా యునైటెడ్ నేషన్స్ మాట్లాడింది, ఇంతకాలం మాట్లాడలేదే? యునైటెడ్ నేషన్స్ ఒక డిబేటింగ్ సొసైటీ, వాళ్ళని ఎక్కువ సీరియస్గా తీసుకోక్కర్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కరెక్టే చెప్పారు. ఆ ఒక మాట మీద నేను ప్రెసిడెంట్ ట్రంప్తో 100% అగ్రిమెంట్లో ఉన్నాను నేను. యునైటెడ్ నేషన్స్ యూజ్లెస్ బాడీ, అబ్సల్యూట్లీ యూజ్లెస్. ఒక టైంలో ఎస్, యునైటెడ్ నేషన్స్ ఏంటి, ఎక్కడైనా పెద్ద గొడవ నడిస్తే, ఎక్కడైనా యుద్ధం నడిస్తే దాంట్లో వెళ్ళి వాళ్ళు ఒక రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది. ఏమైనా చేశారా యుఎన్ వాళ్ళు? ఓన్లీ బాడీ, యుఎన్ బాడీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇస్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వాళ్ళకు ఒక స్పెసిఫిక్ రోల్ ఉంది యురేనియం కోసం. కానీ వీళ్ళదేముంది రోలు? యుఎన్ ఏం చేయట్లేదు, ఎవరు పట్టించుకోరు కూడా. అక్కడ జనరల్ అసెంబ్లీలో మాట్లాడతారు, లేకుంటే సెక్యూరిటీ కౌన్సిల్లో మాట్లాడతారు, ఓట్లు వేసుకుంటారు, దాన్ని ఎవరో వీటో చేస్తారో అయిపోతుంది. అబ్సల్యూట్లీ నథింగ్, దాని బయటికి ఏం రాదు అసలు. యుఎన్ అనేది ఐ థింక్ అవుట్లివ్డ్ ఇట్స్ పర్ఫార్మెన్స్, అయిపోయింది, దీన్ని డిస్బాండ్ చేయడం బెటర్. కానీ కొన్ని బాడీస్ యూస్ఫుల్ ఉంటుంది, యునెస్కో ఒకటి, WHO ఒకటి, ఇట్లాంటి కొన్ని బాడీస్ని మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు. కానీ జనరలీ యుఎన్, ఆంటోనియో గుటెరస్ కానీ ఎవరైనా కానివ్వండి, మనం చూసాం దే ఆర్ అబ్సల్యూట్లీ ఏ యుద్ధంలో వారికి ఏ రోల్ లేదు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటాం దానికి. దే ఆర్ ఓకే, సొమాలియాలో కానీ మిగతా చోట్ల ఎక్కడెక్కడ దే ఆర్ రీజనల్ వార్స్ నడుస్తుంది, అక్కడ యునైటెడ్ నేషన్స్ని పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపిస్తారు. కానీ వాళ్ళు కూడా పాపం ఎక్కువ ఆయుధాలు లేదు వాళ్ళ దగ్గర. దే ఆర్ ఫైటింగ్ విత్ వన్ హ్యాండ్ టైట్ బిహైండ్ దర్ బ్యాక్ అంటారు చూడండి, అట్లా చేయి కట్టేసి వాళ్ళ దగ్గర యుద్ధం చేయమంటారు, అది కాదు. కానీ ఐ థింక్ గుటెరస్ ఈ రోల్ లేదు, వాళ్ళు ఎవరు సీరియస్గా తీసుకోరు, ఎస్పెషలీ ప్రెసిడెంట్ ట్రంప్కి అయితే యుఎన్ అనగానే ఆయన కోపం వస్తుంది ఆయనకి. అబ్సల్యూట్లీ ఫండింగ్ కూడా విత్డ్రా చేసుకున్నారు చాలా మటుకు అక్కడి నుంచి. సో ఇప్పుడు
నెక్స్ట్ 1 వీక్లో ఇరాన్లో లోపల ఇంటీరియర్ టౌన్స్ని ఇంటీరియర్ సిటీస్ని కొట్టడం మొదలు పెడితే అండ్ నిన్న ఒక డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు. అది ఒక అది మిస్డైరెక్ట్ అయింది అంటున్నారు, కానీ నా అంచనా ప్రకారం మిస్డైరెక్ట్ కాదు, డెలిబరేట్గా కొట్టారు. మషాద్ దగ్గర, అది కూడా సేమ్ ప్లేస్, ఫ్యూనరల్ అయిన చోట. సో ఇంకా డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టి ఎలక్ట్రిసిటీ నిన్న 3 ప్లాంట్స్ మీద కొట్టారు. రష్యా దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ కొనడానికి ట్రై చేస్తున్నారు ఇరాన్, కానీ రష్యా పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ వాళ్ళు అన్నారంటే ఇంక మా 2 రోజులు వెయిట్ చేయండి, వీల్ లెట్ యూ నో. గ్రిడ్ లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్, రష్యా నుంచి ఇరాన్కి డైరెక్ట్ గ్రిడ్ లేదు. సో ఇరాన్లో ఇప్పుడు మేజర్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంది. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ అంచనా ప్రకారం నిన్న 300% ఇన్ఫ్లేషన్ ఉంది, 300%. అప్పుడు ఆలోచించండి, ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే ఒక చిన్న పికప్ ట్రక్లో తీసుకెళ్లాల్సి వస్తుంది డబ్బులు. అంత కంప్లీట్ కరెన్సీ పోయింది, వాళ్ళది వాల్యూ లేదు. ఫైనాన్స్ ఇప్పుడు వాళ్ళేమనుకున్నారు 25 బిలియన్ వస్తుంది మాకు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అది కూడా రావట్లేదు. ఆ 26 బిలియన్ కూడా పోయింది ఇప్పుడు. బహుశా ఐ థింక్ స్టేయింగ్ పవర్, ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లు కూడా చూడండి చాలా తగ్గిపోయింది. దే కమ్ డౌన్. అరాచీ వీళ్ళంతా ఫుల్ స్టేట్మెంట్ వస్తుండే. ఇప్పుడు కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మీరు ఏం చేయలేరు. లెట్ us యాక్సెప్ట్ వన్ ఫ్యాక్ట్, అమెరికన్ మిలిటరీ పవర్ ఈజ్ మిలిటరీ పవర్, దాంట్లో డౌట్ లేదు. స్ట్రాటజీ ప్రకారం దే మేడ్ మిస్టేక్స్, తప్పులు చేశారు ఈ యుద్ధం మొదలైనప్పుడు. ఏ రోజు February 28 చేస్తారు, 40 రోజుల తర్వాత మీరు సీజ్ఫైర్ మీరు చేయకూడదు, చేశారు వీళ్ళు. ఆ సీజ్ఫైర్ చేయడంలోనే పెద్ద తప్పు చేశారు. నౌ దే రికవర్డ్, తెలిసిపోయింది వీళ్ళకి సీజ్ఫైర్ అప్పుడు మిస్టేక్, లెట్ us గెట్ బ్యాక్ టు ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అని ఇప్పుడు అదే నడుస్తుంది అన్నమాట. Yes, sir. Thank you so much, sir.